అలా వర్షంలో నేనైతే మోకాళ్ళ మెట్టు పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అలా స్టెప్స్ మొక్కుంటూ మనమైతే గోవిందా గోవిందా అంటూ స్టార్ట్ అయిపోదాం అనుకుంటా. కానీ ఇక్కడైతే వర్షం ఇంకా అలానే పడుతుంది. అయినా మనమైతే తొందరగా దర్శనానికి వెళ్ళాలని నేనైతే స్టార్ట్ అయిపోతున్నా గోవిందా గోవిందా అంటూ. ఇప్పుడొచ్చేసి నేనైతే 3000 మెట్టయితే ఎక్కేసినాను. ఇంకా వచ్చేసి 550 మెట్స్ అయితే ఉంది. మనమైతే గోవిందా గోవిందా అంటూ స్టార్ట్ అయిపోదాం. ఈ ఫుల్ వర్షంలో నేనైతే 3550 మెట్స్ అయితే ఎక్కేసినాను. ఇంకోటి ఆ 7 కొండలు కూడా ఎక్కేసినాను. నేనైతే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నా. నేను వచ్చేసి గుడ్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనం 3550 మెట్స్ అయితే ఎక్కేసినాం కాబట్టి మనమైతే ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. గోవిందా గోవిందా అంటూ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోదాం. అలా మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి ఉచిత లగేజ్ తిరిగిచ్చే కేంద్రం అయితే ఉంది. మనమైతే లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర అయితే కింద ఇచ్చిన టికెట్ అయితే ఉండాలి. ఆ టికెట్ వచ్చేసి మనమైతే ఇక్కడైతే ఇవ్వాలి. ఆ టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే స్కానింగ్ అయితే చేస్తారు. చేసిన తర్వాత మనకు వచ్చేసి ఒక టికెట్ అయితే ఇస్తారు. ఆ టికెట్ మీద మన బ్యాగ్ ఎక్కడ ఉంది, ఏ రూల్ ఉందంటే తెలుస్తుంది. అలా కాసేపు వెతికి నా బ్యాగ్ అంటే మా ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే దొరికేసింది. అలా మా బ్యాగ్ తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము. మా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళైతే ముందర వెళ్ళిపోయారంట. వాళ్ళ బ్యాగ్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే తీసుకొస్తున్నారు. ఉచిత లగేజ్ తిరిగిచ్చే కేంద్రం నుంచి మనమైతే ముందర రావాలి. రాగానే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఒక హాల్ లెక్క ఒక రూమ్స్ ఉంటాయి. అక్కడైతే మనమైతే ఉండొచ్చు. మనకు వచ్చేసి అంటే ఒక డబ్బా షేపులో ఉంటది. అక్కడ వచ్చేసి ఒక కీ ఇస్తారు. ఆ డబ్బాలో మనమైతే మన లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. మేమైతే ఇక్కడైతే ఉండట్లేదు. మేము మా హతీరామ్ బాబాజీ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాము. మనమైతే ఇక్కడ నుంచి పార్ట్ 7 వీడియో అయితే చేసేద్దాం.